अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कांग्रेस पार्टी के इक़्तिदार में वापसी से ही तरक्की मुमकिन, घर घर कांग्रेस प्रोग्राम से कंदी श्रीनिवास रेड्डी का खिताब। एकसा सिविल कोर्ट नाकाबिल कबूल, शोबा ख़वातीन ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के इजलास से मेहमान ख़वातीन का खिताब। यूथ कांग्रेस रियासती नायब सदर शिवा राठौड़ ने प्रजा सेवा भवन पहुंचकर की कंदी श्रीनिवास रेड्डी से मुलाकात। और अब खबरों की तफसील। कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवास रेड्डी ने कहा कि 4 मरतबा आदिलाबाद के रुकन असम्बली के तौर पर मुंतखब होने के बावजूद जोगू रामन्ना ने अवाम की फलाह व बहबूद के लिए कुछ नहीं किया सिवाय सिर्फ अपनी जायदाद बढ़ाने के। कंदी श्रीनिवास रेड्डी ने घर घर कांग्रेस, गांव गांव कंदी सीनन्ना के नारे के साथ जैनत मंडल के मेडीगुड़ा गांव में खिताब करते हुए इन ख्यालात का इजहार किया। इन्होंने लोगों से मुलाकात की और इनके मसाइल दरियाफ्त किए। घर घर जाकर लोगों को कांग्रेस के ऐलानात से वाकिफ करवाया। इन्होंने कहा कि अगर दोबारा तरक्की करनी है तो कांग्रेस पार्टी को इख्तिदार में वापस लाना ज़रूरी है। इन्होंने कांग्रेस पार्टी को वोट देने की अपील की। बाद अज़ा गाँव में मुनाकिदा इजलास में गाँव के कायदीन ने कंदी श्रीनिवास रेड्डी की शाल पोशी व गुल पोशी करते हुए तहनीत पेश की। మోజా బాపురావు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. పెద్దలు కేకం భీమరావు గారిని కూడా పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కంది శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. సోదరుడు పురుషోత్తం గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా వారికి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ
గాంధీ నాయకత్వం సీనన్న నాయకత్వం నాయకత్వం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం పులిబిడ్డ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ గట్టిగా కాంగ్రెస్ పార్టీ కంది సీనన్న గారి నాయకత్వం కంది సీనన్న గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మేడిగూడ గ్రామంలో జోగు రామన్న ఎన్ని 500 ఇల్లు కట్టించాడా 500 కట్టించాడా 10 ఏళ్ళ ఎన్ని కట్టిండు అరే 500 ఇల్లు కట్టించిండాడు కానీ మేడిగూడలా కాన్పాల మేడిగూడలో కలిసి 500 ఇల్లు కట్టించిండగా కట్టలే అసలే ఒక్కటి కూడా కట్టలే ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని కట్టింది మరి 500 ఇల్లు కట్టిందా 500 చిల్లర కట్టిందా కాన్ప మేడిగూడ కాంగ్రెస్ పార్టీ అరే మరి ఎమ్మెల్యే జోగు రామన్ ఎందుకు అంతమంది దొరుకుతున్నారు పైసలు ఎంచుకొచ్చుకున్నాళ్ళే 5 లక్షల కోడు 10 లక్షల కోడు దొంగ పటేళ్ళు దొంగలు గజ దొంగలు అందరు జోగు రామన్ దగ్గర పైసలు ఎంచుకొచ్చుకున్నారు మరి ఇల్లు కట్టకుండా జోగు రామన్ ఓటు పని చేస్తుండే ఎందుకు పని చేస్తుండే పోనీ ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు ఒక్క లోన్ ఇప్పించిందా మీ ఊళ్ళో ఇప్పించిందా ఒక్కలకు మీ ఊళ్ళో అరే ఒక్కరికి లోన్ లేవలే ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా లేచినాయి లోన్లు ఎస్సీలకు లేచినాయా బీసీలకు ఎస్టీలకు బర్రె కొనుక్కుంటానికి ఆటో కొనుక్కుంటానికి ట్రాక్టర్ కొనుక్కుంటానికి లేచినాయా లేచినాయి జోగు రామన్న 1,00,000 రూపాయలు ఎంతమందికి మాఫీ చేసిండు మీ ఊళ్ళో అరే 1,00,000 రూపాయలు అందరికి మాఫీ అయ్యాడే కానీ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ గారు అందరికి లోన్లు మాఫీ చేసిందా లేదా అబద్ధం ఆడితే పాపం తగ్గుతుంది అబద్ధం ఆడితే చేసిందా లేదా లోన్లు మాఫీ చేసి మళ్ళీ వెంటనే కొత్త లోన్లు ఇచ్చిందా లేదా మరి జోగు రామన్న చుట్టూ మంది ఎందుకు తిరుగుతున్నారు పైసలు ఎంచుకున్నాళ్ళే మీ ఊళ్ళో కూడా దొంగ పటేళ్ళు ఉంటారు గజ దొంగ పటేళ్ళు ఉంటారు మీరందరు కూడా జోగు రామన్న కోటేయమని వస్తారు వేస్తారా బాబు మైక్ తీసుకో ఇంకో మైక్ బాబు కొత్తగా లగ్గాలైన వాళ్ళకు ఒక్కలకైనా కొత్త రేషన్ కార్డు వచ్చిందా 5 ఏళ్ళ వచ్చిందా ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లుండేనే సర్పంచ్ చెప్తే వార్డు మెంబర్ చెప్తే రేషన్ కార్డు వస్తుండే రాకపోతుండేనా నిజమేనా నేను చెప్పింది మీ అందరికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రేషన్ కార్డు కావా అబద్ధం ఆడితే పురుగులు పడతాయి అబద్ధం ఆడితే పాపం కలుగుతాయి మరి రేషన్ కార్డు ఇయ్యని సన్నాసి దద్దమ్మ చవట ఎందుకు పనికిరాని జోగు రామన్న చుట్టూ కొంతమంది ఎందుకు తిరుగుతున్నారు పైసల కోసం ఎందుకే పైసల కోసం మీ ఊళ్ళో కూడా ఒక 5 కార్లు కొనుక్కొని ఉంటారు జోగు రామన్ ఇచ్చిన పైసలతో కుక్కలకు బొక్కలు పడేస్తాడు జోగు రామన్న కుక్కలకు బొక్కలు పడేస్తారు కదా 5 కార్లు కొనుక్కొని ఉంటారు ఇల్లు కట్టుకొని ఉంటారు ఆ దొంగ పడేళ్ళ మాటలు నమ్మిలా మీరు పూర్తిగా మోసపోతారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలే ఒక్క కొత్త రేషన్ కార్డు ఇయ్యలే కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ సర్పంచ్ కూడా రాస్తే రేషన్ కార్డు వస్తుండే
4 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒక్కసారి మినిస్టర్ చేసిన జోగు రామన్న సర్పంచ్ కంటే దద్దమ్మ, సర్పంచ్ కంటే సన్నాసి, సర్పంచ్ కంటే చేతగానే జోగు రామన్న. నేను చెప్పినా అని చెప్పండి. మా ఊరుకు కంది శ్రీనివాసరెడ్డి సార్ వచ్చిండ్రు, జోగు రామని సన్నాసి, దద్దమ్మ, చవట, ఎందుకు పనికిరాని అని చెప్పండి. చెప్తారా? రేషన్ కార్డు ఇయ్యను ఏమంటాం, బరాబర్ సన్నాసి అంటాం, దద్దమ్మ అంటాం. सदर ऑल इंडिया मुस्लिम पर्सनल बोर्ड हज़रत मौलाना खालिद सैफुल्लाह रहमानी की ज़ेर सरपरस्ती शहर मुस्तखर आदिलाबाद में ख़वातीन के लिए इस्लाह माशरा व शरीयत इस्लामी व एकसान सिविल कोड के उन्वान पर जलसा मुनक़िद किया गया। इस जलसे में एडवोकेट मोहतरमा जलीसा सुल्ताना साहिबा, डॉक्टर जौहर जहान साहिबा ने बहैसियत मेहमान खुसूसी शिरकत करते हुए एकसान सिविल कोड के नुकसानात से मुताल्लिक़ तफसीली खिताब किया, जबकि जलसे की सदारत मोहतरमा नासिरा खानम ने की। इन्होंने अपने खिताब में कहा कि मुल्क में एकसान सिविल कोड नाफिज करने से न सिर्फ मुसलमानों को बल्कि दिगर मज़ाहिब के मानने वालों को भी काफ़ी मसाइल का सामना होगा। इन्होंने कहा कि एकसान सिविल कोड की शदीद मज़म्मत करते हुए इसे नाकाबिल क़बूल करार दिया। मेहमान ख़वातीन ने शरीयत इस्लामी पर भी तफसीली खिताब किया। इस जलसे में ख़वातीन की कसीर तादाद ने शिरकत की। तलाक वाक़ई हुई, इससे पहले अगर फर्ज कीजिए और बीवी की तरफ से एक आदमी, अल्लाह ताला कुरान में फरमाते हैं कि झगड़ा अगर हो जाए तो तुम क्या करो, शौहर की तरफ से तो ये है कि तुम तलाक को अल्लाह ताला तो पसंद नहीं करते, लेकिन तुम अगर ऐसा करना ही चाहो तो अल्लाह क्या करेगा, उस फैसले को माने, ये कहा गया है। लेकिन अब देखिए कि हमारी अदालतों में जमा गया है, फिर अगर इस पर भी अगर बात नहीं बनती हो तो दोनों को, आदमी की तरफ से एक, औरत की तरफ से एक, तहकीम नहीं हुई, तलाक हो गई, यानी समझौता करने की कोशिश नहीं हुई और तलाक वाक़ई हो गई, हलाल हो जाएगा। और उसके बाद देखिए जो बात आती है यहाँ अदालत में कहती है कि अगर माकूल वजह होनी चाहिए, रीजनेबल वजह, माकूल वजह देखिए कि हर एक के पास अलग अलग है, किसी के पास जो है माशाल्लाह उनको समझ चलाता, यानी हर एक का अलग अलग जो है म्यार है, हर एक की कैपेसिटी अलग अलग है। लेकिन अब अदालत में हम यहाँ आने का मकसद ये है कि एक साथ सिविल कोड के खिलाफ एहतजाज करें और एक साथ सिविल कोड जो है हमारे शरई क़वानीन के खिलाफ है। हम किसी हाल में एक साथ सिविल कोड को कबूल नहीं कर सकते और हम शरीयत पर पाबंदी की इजाज़त जो है हमारा हिंदुस्तानी दस्तूर देता है, जो आर्टिकल 25 में है कि हम जिस चीज़ का अक़ीदा चाहें रख सकते हैं, जिस मज़हब का, और जिस मज़हब पर हम अमल करना चाहें हम अमल कर सकते हैं, और जिस मज़हब की हम तबलीग करना चाहें हम तबलीग कर सकते हैं। और ये हमारा फंडामेंटल राइट है, हमारा ये बुनियादी हक़ है। और यहाँ के जो सियासतदान हैं, जो पॉलिटिशियन हैं, जो आर्टिकल 44 का हवाला जो देते हैं, तो आर्टिकल 44 देखिए कि ऐसी, उसकी हैसियत ऐसी है कि आर्टिकल 44 अगर कहीं वायलेट हो रहा है, यानी जो गाइडलाइन जो दिए गए हैं डायरेक्टिव प्रिंसिपल्स ऑफ स्टेट पॉलिसी के तहत, डायरेक्टिव प्रिंसिपल्स ऑफ स्टेट पॉलिसी में अगर कोई नुक्ता वायलेट हो रहा है, इस पर शराब पर पाबंदी भी आयद होनी चाहिए, लोगों में जो है बराबर दौलत तकसीम होनी चाहिए। लेकिन अगर फर्ज कीजिए कि दौलत तकसीम नहीं हुई तो हम अदालत में मुकदमा याचिका दाखिल नहीं कर सकते, पिटीशन दाखिल नहीं कर सकते। तो ये नौवियत में जो है एक साथ सिविल कोड आता है। तो हमारे लिए मुसलमानों के लिए एक साथ सिविल कोड, कॉमन सिविल कोड, यूनिफॉर्म सिविल कोड हरगिज़ काबिल कबूल नहीं है और हम शरीयत से हटकर किसी कानून में नहीं मानेंगे। युवा कांग्रेस रियासती नायब सदर शिवा राठौड़ ने जारिया माह की 11 तारीख को युवा पोराटा यात्रा के पेश नज़र आदिलाबाद का दौरा किया। इस मौके पर इन्होंने कांग्रेस पार्टी के रियासती कायद कंदी श्रीनिवासा रेड्डी से इनके कैंप ऑफिस में मुकामी नौजवान कायदीन के हमरा मुलाकात की
और कंदी श्रीनिवासा रेड्डी को यात्रा के मखासिस से वाकिफ करवाया। इन्होंने यात्रा में शामिल होने के लिए कंदी श्रीनिवासा रेड्डी को मदऊ किया। नौजवानों से कहा कि वो इस मुहिम में बड़ी तादाद में हिस्सा लेकर इसे कामयाब बनाए। इस मौके पर जिला यूथ कांग्रेस सदर चरण गौड़, जनरल सेक्रेटरी समा रूपेश रेड्डी, खिजर पाशा, ताहिर के अलावा दिगर मौजूद थे। అందరికీ నమస్కారం। యూత్ కాంగ్రెస్ యువ పోరాట యాత్ర 11 తారీఖున మేళా నుంచి ఆదిలాబాద్ టౌన్లో మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర యువ పోరాట యాత్ర సభ జరుగుతుంది। అలాగే ఈరోజు మనం సీనన్న గారిని కలవడం జరుగుతుంది। యువకులు ఎన్ఎస్యు కానీ యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ అందరు కలిసి పెద్ద ఎత్తున ఒక యువ పోరాట యాత్రని మనం స్వాగతం పలకడానికి మనం సిద్ధంగా ఉండాలా। ఆ మేళా నుంచి అక్కడ ఒక 500 నుంచి 1000 వెహికల్ నుంచి ర్యాలీగా బయలుదేరుతుంది। మావల నుంచి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనేటువంటి శివసేన రెడ్డి గారికి ఘన స్వాగతం పలకడానికి మనమందరం సిద్ధంగా ఉండాలి। ఇంకొకటి, ఇక్కడ యువకులకు అన్యాయం జరుగుతుంది। ఈ యువజన పోరాటం వల్ల మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యువకులకు ఏమి ఇవ్వగలుగుతామో డిక్లరేషన్, రాహుల్ గాంధీ డిక్లరేషన్ కానీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన డిక్లరేషన్ కానీ అవన్నీ పూర్తిగా యువకులకు తెలవడానికి యువ పోరాట బస్ యాత్ర బయలుదేరింది। అందుకు మనం అందరం ఏకం ఉండి ఎన్ఐసి వాళ్ళు కానీ, అందరు సంఘాలు కానీ, యువకులు కానీ, మన జిల్లాలో ఉన్న నాయకులు కానీ అందరూ బ్లాక్ కాంగ్రెస్ కానీ, యువజన కాంగ్రెస్ కానీ అందరు కలిసి మనం పెద్ద ఎత్తున యువజన పోరాట బస్ యాత్రకు స్వాగతం పలికి ఈ సభని విజయవంతంగా చేయాల్సిందిగా ఈ యువజన కాంగ్రెస్ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను। 11వ తారీఖు నాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి గారు యువ పోరాట యాత్రను ప్రారంభించి మా ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ గడ్డ మీద అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా యూత్ కాంగ్రెస్ అందరూ కూడా యువకుల్ని అద్భుతమైనటువంటి పోరాట పటిమతో ఈ ప్రభుత్వం మీద అగ్గి బరాటల్లాగా పోరాడుతున్నటువంటి మా యూత్ కాంగ్రెస్ని బలోపేతం చేయాల్సిందిగా, ఆదిలాబాద్ గడ్డ మీద నిరుద్యోగులు, విద్యావంతులు అందరూ కూడా ఏకపక్షంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। रियासती हुकूमत के जानिब से उर्दू सहाफ़ियों के मसाइल की एक सीवी में मुसलसल सर्द महरी को महसूस करते हुए तेलंगाना उर्दू वर्किंग जर्नलिस्ट फेडरेशन की जानिब से हुकूमत की तवज्जो मबजूल कराने की गर्ज से जारिया माह की 10 तारीख तक 17 तारीख तक हफ्ता मुतालबात प्रोग्राम का अहतमाम रियासती सतह पर किया जा रहा है। हफ्ता मुतालबात के दौरान रियासती व ज़िला सतह पर फेडरेशन के यूनिट्स की जानिब से रियासती वज़रा, अरकान असम्बली व काउंसिल, अरकान पार्लियामेंट, कलेक्टर्स, DPRO और दीगर अवामी मुंतखब नुमाइंदों को चीफ मिनिस्टर के नाम मौसूम याददाश्त पेश की जाएगी। आदिलाबाद प्रेस क्लब में मुनक़िद मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए TUWJF शाख आदिलाबाद के सरपरस्त आला महबूब खान ने इन ख्यालात का इजहार किया। इन्होंने बताया कि इसी ज़िमन में आदिलाबाद ज़िला कलेक्टर राहुल राज और डिस्ट्रिक्ट पब्लिक रिलेशन ऑफिसर S विष्णु को 10 मुतालबात पर मुश्तमिल एक याददाश्त बरोज़ पीर को पेश की जाएगी। हेलो, एक मिनट तेलंगाना जर्नलिस्ट वर्किंग फेडरेशन की जानिब से रियासत के 22 अजला में एक हफ़्ता मुतालबात की एक सुई के लिए एहतजाज मुनज़्ज़म किया जा रहा है, जिसमें सरकारी और गैर सरकारी अहदेदारों को
सहाफ़ियों की जानिब से तहरीरी याददाश्त पेश की जाएगी, जिसमें ख़ास तौर से जियो 239 को मनसूख करने का मुतालिबा है। जियो 239 के ज़रिए उर्दू सहाफ़ियों के साथ मुकम्मल नाइंसाफ़ी हो रही है और हमारे फेडरेशन की जानिब से मुसलसल इसको हुकूमत से नुमाइंदगी करने के बाद भी हुकूमत अपनी सर्दमहरी का इजहार कर रही है, जिसको महसूस करते हुए ये एहतजाज मुनज़्ज़म किया जा रहा है। इसके अलावा 2016 से पहले जिस तरह सहाफ़ियों को एक्रेडिटेशन कार्ड जारी किए जाते थे, उस तरह पूरे एक्रेडिटेशन कार्ड सबको सहाफ़ियों को, उर्दू सहाफ़ियों को जारी करने का भी मुतालिबा है। सी ज़मरे के जो छोटे अखबार थे, सी ज़मरे के छोटे अखबार के रिपोर्टरों को, अखबार के सहाफ़ियों को भी एक्रेडिटेशन कार्ड जारी करने का मुतालिबा है। और इसके अलावा उर्दू, तेलुगु, इंग्लिश, मराठी, हिंदी जो भी सहाफ़ियाँ हैं, इनको बग़ैर किसी शर्त के रहने के वास्ते रिहायशी अलाइज़ी यानी तो फिर डबल बेडरूम हुकूमत की जानिब से जारी करने का भी मुतालिबा है। और सहाफ़ियों को पेंशन भी जारी करने का मुतालिबा। తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇది ఉర్దూ జర్నలిస్టుల యొక్క సమస్యలను, వారి యొక్క సంక్షేమాన్ని పరిష్కరిస్తుంది. ఈ సంస్థ తరపున ఇప్పటి వరకు ఉర్దూ జర్నలిస్టుల యొక్క సమస్యలు దీర్ఘకాలికంగా పరిష్కారం కాలేదు కాబట్టి జూలై 10 నుండి జూలై 17వ తారీఖు వరకు డిమాండ్ వీక్స్ అనే ప్రోగ్రామ్ని చేపడుతుంది. ఈ డిమాండ్ వీక్స్ ప్రోగ్రాంలో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి, రాజకీయ నాయకులకు, అలాగే ప్రభుత్వ అధికారులకు మెమోరండంలో సమర్పించడం జరుగుతుంది. ఈ డిమాండ్స్లో 10 డిమాండ్స్ ఉంచడం జరిగింది. ముందుగా ఈ 239 జియో ప్రకారము ఈ ఉర్దూ భాషా జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఇది భాషా ప్రాతిపదికన ఈ జియోని నియమించడం జరిగింది కాబట్టి దీన్ని రద్దు చేయాలన్నటువంటి డిమాండ్ ఉంది మా తరపు నుంచి. ఈ డిమాండ్స్లలో 2016 కంటే ముందు ఏ విధంగానైతే మండల స్థాయిలో ఉర్దూ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేశారో అదేవిధంగా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని చెప్పేసి, మళ్ళీ జిల్లాలో సి కేటగిరీలో ఉన్నటువంటి పత్రికలకు కూడా అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయాలని చెప్తున్నాము. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎలాగైతే జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని జారీ చేస్తున్నారో 55 సంవత్సరాలు నిండిన వారికి, అలాగే లేదా 25 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి 10,000 పెన్షన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము. మన ఉర్దూలోని చిన్న పత్రిక అయినటువంటి तेलंगाना प्रदेश कांग्रेस कमेटी सदर रेवंत रेड्डी की हिदायत पर यूथ कांग्रेस रियासती सदर शिवसेना रेड्डी की क़यादत में नौजवानों को दरपेश मसाइल को लेकर युवा पोराटा बस यात्रा का इनेकाद अमल में लाया जा रहा है। ये बस यात्रा इस माह की 11 तारीख को आदिलाबाद पहुंचेगी। प्रेस क्लब आदिलाबाद में मुनक़िद एक मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए अरफात अहमद खान ने कहा कि युवा पोराटा बस यात्रा रियासती हुकूमत की जानिब से बेरोज़गारों और नौजवानों से किए गए वादों को नज़रअंदाज करने के खिलाफ की जा रही है। इन्होंने कहा कि मवाला में बस यात्रा का शानदार इस्तकबाल किया जाएगा और वहां से एक बाइक रैली शहर के अहम सड़कों से होती हुई निकाली जाएगी। इन्होंने सिलसिले कलाम जारी रखते हुए मज़ीद तफसीलात से मीडिया को वाकिफ़ करवाया। जिंदाबाद यूथ कांग्रेस, जिंदाबाद यूथ कांग्रेस, जिंदाबाद कांग्रेस पार्टी, जिंदाबाद कांग्रेस पार्टी, जिंदाबाद। నమస్కారం మీడియా మిత్రులందరికీ. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో ఒక యువ పోరాట యాత్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 11 తారీఖున అక్కడ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొదలై మన ఓల్డ్ బస్ స్టాండ్ వీధిలో మన మీటింగ్ ముగింపు జరుగుతుంది. సో అక్కడ నుంచి మనం ఒక 1000 బైకులతో ర్యాలీగా బయలుదేరి అక్కడ రాష్ట్ర నాయకులని మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది.
యువకుల సమస్యలపైన గలమెత్తడానికి విచ్చేసిన యువ అధ్యక్షుడు మన శివసేన రెడ్డి గారి ఆధ్వర్యంలో యువజన పోరాటం మనకు యాత్ర నడుస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున మన యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకొకటి యువజన సంఘాల నాయకులు కానీ యువకులు కానీ నిరుద్యోగుల పైన జరుగుతున్న అన్యాయాన్ని మనం మాట్లాడడానికి యువ పోరాట యాత్ర బయలుదేరింది. మనం అందరం కలిసి ఆ యాత్రలో పెద్ద ఎత్తున యువకులు అందరూ ప్రజలంతా వచ్చి దీన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడం మన అందరికీ బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కానీ పెద్దలు కానీ అందరి సహాయ సహకారాలతో ఈ పెద్ద ఎత్తున పెద్ద యువకుల పోరాటం కాబట్టి యువకులకు సంబంధించిన అన్యాయాలు కానీ ఇక్కడ ఉన్న సమస్యలు ఏందో దీని గురించి రాష్ట్రంలో ఉన్న జరుగుతున్న అన్యాయం యువకులకు సంబంధించినది వాళ్ళకి ఏ ఉద్యోగాలు కానీ ఏ అభివృద్ధి కానీ చెందలేదు, నిరుద్యోగ అభివృద్ధి కానీ వాళ్ళకు ఉద్యోగాలు కానీ ఏదైనా ఇండస్ట్రీ దాని గురించి యువ పోరాటం గురించి అలా కావాల్సిన హక్కుల గురించి పోరాటం కోసం వచ్చి విచ్చేస్తున్న శివసేన రెడ్డి గారికి ఆ యువ పోరాట బస్ యాత్ర అందరూ కలిసి పాల్గొని వాళ్ళకు ఆహ్వానం పలకాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबूवत आदिलाबाद के ज़ेर एहतमाम मकतब रहमानिया का क़याम अमल में लाया गया है। इन ख़यालात का इज़हार हाफिज़ दयान साहब ने एक वीडियो पैगाम में किया। वाज़ेह रहे कि मुफ्ती सरदार रहमानी क़ासिमी की जद्दोजहद के सबब मुस्तक़र आदिलाबाद में मस्जिद निमरा के क़रीब उम्मत के नौनिहालों को दीनी तालीम व तरबियत से आरास्ता करने के लिए मकतब रहमानिया के नाम से क़याम अमल में लाया गया है, जहाँ पर मुख्तलिफ़ अवक़ात में दीनी तालीम व तरबियत का नज़्म रहेगा। इन्होंने शहरियान आदिलाबाद से अपील की है कि वो अपने बच्चों को दीनी तालीम से आरास्ता करने मकतब रहमानिया में ज़रूर दाखिला दिलवाएँ। अल्हम्दुलिल्लाह, अल्लाह तबारक व तआला का फज़ल व करम व एहसान हुआ कि अल्लाह रब्बुल इज़्ज़त ने इस फितनों के दौर के अंदर और बेदीनी की दुनिया के अंदर आग लगी हुई है, इस दौर के अंदर अल्लाह रब्बुल इज़्ज़त ने इस तोहफ़े ख़त्म नबूवत के तहत में एक मकतब भी कायम किया है, जिसके अंदर तलबा किराम के लिए पढ़ने का नज़्म किया जाएगा। बिल्कुल तजवीज़ के साथ में कुरान करीम पढ़ने का नज़्म किया जाएगा, नूरानी क़ायदा तजवीज़ के साथ। इसके अंदर औक़ात इंशाअल्लाह फजर के बाद और असर के बाद और मग़रिब के बाद ये नशिस्तें रहेंगी। आप जिस तरीके से अपने तलबा किराम दाखिला कराना चाहते हैं फजीलत कीजिए, इंशाअल्लाह कल ही से पढ़ाने का इंतज़ाम किया जाएगा। आप तमाम हज़रात से गुजारिश है कि इस दाखिले के अंदर फजीलत करें। निमरा मस्जिद के करीब एक मकतब रहमानिया कायम किया गया। कंदी श्रीनिवासा रेड्डी की जानिब से मुख्तलिफ खिदमात का सिलसिला जारी है। प्रजा सेवा भवन में रोज़ाना ज़रूरतमंदों और मुसाफिरों को खाना खिलाने का सिलसिला जारी है। सैकड़ों ज़रूरतमंद अफराद इस कैंप से इस्तिफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवासा रेड्डी को दुआओं से नवाज रहे हैं। Repeat one play.
खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कांग्रेस पार्टी के इख्तिदार में वापसी से ही तरक्की मुमकिन, घर घर कांग्रेस प्रोग्राम से कंदी श्रीनिवास रेड्डी का खिताब। एकसा सिविल कोर्ट नाकाबिल कबूल, शोबा ख़वातीन ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के इजलास से मेहमान ख़वातीन का खिताब। यूथ कांग्रेस रियासती नायब सदर शिवा राठौड़ ने प्रजा सेवा भवन पहुंचकर की कंदी श्रीनिवास रेड्डी से मुलाकात। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।